వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనం ఇక్కడ బేగంపేటలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కోటగిరి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తున్నారు. నిన్న తలసాని శ్రీనివాస్ అవ్వచ్చు, అలాగే కేటీఆర్ అవ్వచ్చు, వీళ్ళటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారు. రేవంత్ రెడ్డి పైన అవ్వచ్చు, రాహుల్ గాంధీ పైన అవ్వచ్చు, వీళ్ళు ఇక్కడ రోడ్డు పైన కూర్చొని బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. మాట్లాడదాం. నమస్తే మేడం. సో ఏం చెప్తారు ముందుగా, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడరు కదా, ఏదైతే ముక్కలు చేస్తామని లేకంటే కేసీఆర్ కాలు దుమ్ముకు జరిపోవని చెప్పి రేవంత్ రెడ్డి అవ్వచ్చు, అలాగే రాహుల్ గాంధీ అవ్వచ్చు వ్యాఖ్యలు చేస్తారు. ఏం చెప్తారు? ఇది అంకార పూరితమైన వ్యాఖ్యలు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంతన్నా ఆందోళనలో ఉండొచ్చు, ప్రజల ఇష్టం. ప్రజల సికింద్రాబాద్ అంటే ఈ సిటీ అంటే ప్రజలది. వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేశారు రేవంత్ అన్న. దీని గురించి రేవంత్ అన్నని ఈ మాటలు అంటామేంటి? మేము భరించేది లేదు. మేము ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవ్వాలి, లేదా ఆయన సారీ చెప్పాలి. అప్పటిదాకా ఇది మేము ఈ ఆందోళన కొనసాగిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కాదు, సనత్ నగర్ నుంచి సామాన్య జనులు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఎందుకు ఈ ఆందోళనలో? ఇప్పుడు చూస్తున్నాం ఈ సిటీలో బేగంపేటలో సనత్ నగర్ నుంచి సామాన్య జనులు కూడా వచ్చారు. ఎందుకంటే రేవంత్ అన్న అనే పేరు ప్రతి తెలంగాణ బిడ్డ గుండె చప్పుడు. రేవంత్ అన్న అంటే అందరికీ అభిమానం. మొట్టమొదటిసారి తెలంగాణకి న్యాయం చేసిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. అలాంటి ఆయన్ని తీసుకుని ఇలాంటి మాటలు అంటాం తలసాని. ఆయనకి ఏవో ఆందోళన ఉండొచ్చు, స్కామ్లో పేర్లు ఉండొచ్చు, మనకు తెలియదు ఏమిటి కష్టాలు. కానీ అది ముఖ్యమంత్రి వర్యులు అలా మాట్లాడటం మాకే కాదు, ఇది మేము కాంగ్రెస్ వాళ్ళం. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం, మేము ఖచ్చితంగా దీనికి ఆందోళన చేస్తాం. కానీ మీకు ఎదుర్కొన్న ఉన్నది సామాన్య జనులు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. చెప్పడం అవసరం. తలసాని సారీ చెప్పాల్సిందే. తలసానికి అగేన్స్ట్ గా యాక్షన్ అవ్వాల్సిందే. ఎఫ్ఐఆర్ ఇచ్చావు, ఎఫ్ఐఆర్ అవ్వాల్సిందే. మాకు ఇప్పుడే వాళ్ళు చెప్పారు 24 కేటీఆర్ కూడా మాట్లాడారు. కేటీఆర్ గురించి ఏం చెప్తాం? ఈ పోలీస్ వాళ్ళతో మెసేజ్ తీసుకొచ్చారు. 24 అవర్స్ లో యాక్షన్ తీసుకుంటారా? సో మీ ఎదుర్కొన్నా ఇప్పుడు లైవ్ గా మీకు చూస్తున్నారు. పోలీస్ వాళ్ళు మాకు ఎష్యూర్ చేశారు 24 అవర్స్ లో యాక్షన్ తీసుకుంటారు అని. మేము కూడా ఇక్కడ ఉన్నాం. మళ్ళీ కనుక రాకపోతే, ఏం యాక్షన్ లేకపోతే మేము ఆపలేము. దాదాపుగా 6 అవుతుంది. రేపు 6 గంటలకి మళ్ళీ ఏ వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఖచ్చితంగా లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది తెలంగాణ పోలీస్ మీద. ఖచ్చితంగా న్యాయం వైపే ఉంటుంది. కాకుండా ఇది మొదటిసారి కాలేదు. తలసాని గారు ముందర కూడా అన్నారు రాహుల్ గాంధీ గారి గురించి, అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ నేతల గురించి ముందర కూడా మాట్లాడడం జరిగింది. దీనికి ఒక్కసారి ఫైనల్ గా స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడి ఏంటి ముక్కలు చేసేస్తాం, ఏ భాష ఏంటి? అంత మరీ ఆందోళనగా ఉంటే ఆ మోండా మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆలుగడ్డలు తీసుకుని ముక్కలు చేసి ఇంట్లో వంట వండుకోండి, అంతే తప్ప ఏంది మాటలు? సో ఈ మాటలు ఇంకా భరించేది లేదు. లిమిట్ హాస్ బీన్ రీచ్డ్. సో ఇప్పుడు తలసాని దగ్గర నుంచి క్షమాపణ కోరుతున్నా, లేకుంటే కేటీఆర్ ఖచ్చితంగా తలసాని గారు హ్యాస్ టు సే సారీ. రేపు పొద్దున చెప్పాలి. మళ్ళీ మాట్లాడడం ఇట్లా రేవంత్ రెడ్డి గారి గురించి మళ్ళీ ఇలా మాటలు మాట్లాడమని ఆయన సారీ చెప్పాలి. రెండోది ఇప్పుడే పోలీసు వాళ్ళు మీ ఎదురుకుండా చెప్పారు 24 అవర్స్ లో యాక్షన్ తీసుకుంటామని. మేము కూడా వెయిట్ చేస్తాం. యాక్షన్ ఈసారి అవుతుంది. పోలీస్ యాక్షన్ ఖచ్చితంగా తలసాని గారికి అగేన్స్ట్ గా అవుతుంది. ఇది చాలా రోజుల నుంచి పెండింగ్, ఇప్పుడు అవుతుంది. రైట్. ఇది ముఖ్యంగా కూడా మొత్తంగా ఈ తలసాని అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, వీళ్ళపైన ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకుంటామని ఇప్పుడే మనకు బేగంపేటలో ఉన్నటువంటి పోలీసులు అయితే వీళ్ళకు 24 అవర్స్ లో ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో చూద్దాం. మరి రేపు సాయంత్రం సమయం దాదాపుగా 6 అవుతా ఉంది. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఈ బేగంపేట పోలీసులు ఎవరైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? లేదంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇదే బేగంపేట పోలీస్ స్టేషన్ ముందు ఇదే రోడ్ పైన మేము ఖచ్చితంగా కూడా ధర్నాకు దిగుతాం, నిరసన దిగుతాం. ఒకవేళ తలసాని కనుక ముక్కలుగా చేయాలని ఒకవేళ ఆలోచన ఉన్నటువంటి అయితే మోండా మార్కెట్కు, లేదంటే ఏదైనా కూరగాయల మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కూరగాయలు తీసుకొచ్చుకొని నువ్వు ముక్కలు చేసుకొని కూర వండుకునే ప్రయత్నం చేయి. కానీ ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు దూషించడం ఏంటని చెప్పి కూడా మనకు కోటగిరిమ చెప్తున్నారు. సో ఒకసారి మీరు విజువల్స్ తీసుకోవచ్చు. వందల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడ చేరుకొని కూడా ధర్నా తెలుపుతా ఉన్నారు. సో ఒకసారి మనం వేరే కార్యకర్తలతో అందరితో కూడా మాట్లాడదాం. సో మరి ఏం చెప్తారు, ఏంటి నిరసన గురించి అవ్వచ్చు, లేదంటే దేని గురించి అయినా అన్న ఏం చెప్తారు? నిరసన గురించి అవ్వచ్చు, ఏం చెప్తారు అన్న? ఒక్కటే అన్న, తలసాని గారు ఆల్రెడీ చాలా సీనియర్ వ్యక్తులు పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో. వారికి ఒక ముఖ్యమంత్రిని ఇంత దూషించడం అనేది అనుచితం కాదు. మరి రేవంత్ అన్న గారు చేసే ఎన్ని మంచి పనులు కానివ్వండి, ప్రజల సంక్షేమ పథకాలు కానివ్వండి, అందరికీ అందుతూ ఉన్నాయి. ఈరోజు వారిని ముక్కలుగా చేస్తాం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రోడ్ని బ్లాక్ చేసినాము. మేము ఆల్రెడీ మా కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు అందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా కేటీఆర్ అలాగే తలసాని ఇద్దరు మాట్లాడారు. ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఏం చెప్తారు? డీలిమిటేషన్ అయిన తర్వాత కార్పొరేటర్ టికెట్లు కావాలని ఎవ్వరూ రావట్లేదు టీఆర్ఎస్ లో నుంచి ముందుకు. అందరూ కాంగ్రెస్ తలుపులు తడుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ తో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇష్టం వచ్చినట్టు బూతో మాట్లాడుతున్నారు. ఖబర్దార్, మీకు 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 ధైర్యం ఉంటే ముందు కోటాని మనం టచ్ చేసి రేవంత్ రెడ్డి దగ్గర పోండి, మమ్మల్ని టచ్ చేసి రేవంత్ రెడ్డికి పోండి. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా. ఏం చెప్తారు? తలసాని దొంగ గొర్రెస్ ఎక్కున్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చీఫ్ మినిస్టర్ మంచిది కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చీఫ్ మినిస్టర్ కి క్షమాపణ చెప్పాల్సిందే. సో ఇది ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు అవ్వచ్చు, కాంగ్రెస్ శ్రేణులు అవ్వచ్చు, లేదంటే లీడర్స్ అవ్వరు, ప్రతి ఒక్కటి కూడా కోరుతుంది. తలసాని శ్రీనివాస్ అవ్వచ్చు, లేదంటే కేటీఆర్ అవ్వచ్చు, తక్షణమే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ కోరుకుంటేనే మేము వీళ్ళని అయితే వదిలిపెట్టే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న తలసాని గారు ఇష్టం వచ్చినట్టు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల ఎగెన్స్ట్గా మీరు చూస్తున్నారు ఏ రకమైన ఆందోళన ఇప్పుడే అయింది. ప్రజలు సనత్ నగర్ నియోజకవర్గంలోని సామాన్య జనులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు మా కాంగ్రెస్ నేతలతో వచ్చి ఇక్కడ రోడ్ల మీద ఆందోళన చేసి అలాగే బేగంపేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ ధర్నా మీద కూర్చుని మా డిమాండ్ సింపుల్. ఎవరైతే ప్రతి తెలంగాణ బిడ్డ గుండె చప్పుడైన రేవంత్ రెడ్డి గారు మనందరి అభిమాన నాయకులు, ఆయన మీద ఇలా మాట మాట్లాడారో తలసాని వెంటనే దానికి క్షమాపణ చెప్పాలి. ఇది మా డిమాండ్. తలసాని క్షమాపణ చెప్పకపోతే సనత్ నగర్లో ఆయన ఎలా తిరగరు? ఈ ఆందోళన ఆయనకు ఉండాలి. పైగా ముక్కలు ముక్కలు చేస్తామని అన్నారు కదా, ఉన్నాం బాయ్, ఇక్కడ మేమందరం ఉన్నాం, రండి చూపించండి, ముక్కలు ముక్కలు చేస్తానన్నారు కదా. వీ విల్ వెయిట్, మేము మీకోసం వెయిట్ చేస్తాం. మాటలు మాట్లాడడం కాదు, ఇష్టం వచ్చినట్టు ఏదో మీడియా కొంచెం హెడ్లైన్స్ తయారు చేద్దామని ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం కాదు. ధైర్యం ఉంటే, అంత పెద్ద ముక్కలు ముక్కలు చేసే అంత ధైర్యం ఉంటే మేము ఉన్నాం ఇక్కడ. ఆవు బాయ్ దేఖ్లేంగే అయ్యా, మేము ఉన్నాం ఇక్కడ అందరం కాంగ్రెస్. మేము అలాగే రేపు ఇక్కడ ఒక 24 hours మాకు అష్యూరెన్స్ ఇచ్చారు తెలంగాణ పోలీస్కి, 24 hours యాక్షన్ తీసుకుంటామని. ఇన్ కేస్ కనుక డిలే అయితే మళ్ళీ వస్తాం మేము. వీ విల్ బీ హియర్. आप में दम है तलसानी जी, आप में दम है तो आके दिखाओ यहाँ. థ్యాంక్ యూ. ఇది మీరు చూస్తున్నారు, ఈరోజు ఒక ప్రజా సముద్రం సనత్ నగర్ నుంచి వచ్చి ఈ బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఎన్నో వందల సిగ్నేచర్స్ పెట్టి, మీరు చూస్తున్నారు కాగితాలు తర్వాత కాగితాలు సిగ్నేచర్స్ పెట్టి పోలీస్ కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది తలసాని శ్రీనివాస్ యాదవ్కి అగేన్స్ట్గా. ఆయన నిన్న అన్న మాటల గురించి ముక్కలు ముక్కలు చేస్తామన్నారు, ఎవడబ్బా సొమ్ము అని అన్నారు. అహంకారపూరితమైన ఈ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా సనత్ నగర్ ప్రజలే ముందరకొచ్చి బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఇంతసేపటి నుంచి మీరు చూస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఈ అహంకారం తగ్గించుకోవాలి తలసాని గారు. మాటలు మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి గురించి ఈ అవాకులు చివాకులు ఇలాంటి మాటలు మాట్లాడటం మానేయండి. ఇది మీకు హెచ్చరిక. ఈ రోజున పోలీస్ కేసు అయింది, ఎఫ్ఐఆర్ అవుతుంది, అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. ఇది మొదటిసారి కాదు. రేవంత్ అన్న ప్రతి తెలంగాణ బిడ్డ గుండె చప్పుడులో ఉంటారు. ఆయనంటే ప్రతి తెలంగాణ బిడ్డకి అభిమానం. మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు. మహిళలకు పెద్దపీట వేసింది రేవంత్ రెడ్డి గారు. సామాన్య జనులకి, వర్కింగ్ క్లాస్ కి కష్టపడే ప్రతి తెలంగాణ వారిని ఆదుకున్నది రేవంత్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి మీద ఇలాంటి మాటలు మాట్లాడతారా? అందుకనే ఈ రోజున ఈ జన సముద్రం చూస్తున్నారు మీరు. ఇలా ఇది నడుస్తూనే ఉంటుంది. తలసాని గారు సారీ చెప్పాలి. అప్పటిదాకా ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. ఇలాంటి మాటలు మీరు ఏదో ఆందోళన ఉండొచ్చు మీకు,
మళ్ళీ పవర్లోకి వస్తామా రావా అని భయాలు ఉండుండొచ్చు. అలా అని మా ప్రియతమ ముఖ్యమంత్రి మీద ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పు. ఇది ఓర్చుకునేది లేదు. ఇలా గనక మళ్ళీ చేస్తే బాగుండని హెచ్చరికిస్తున్నాం. సో ఇప్పుడే తలసాని శ్రీనివాస్ యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టారు. అలాగే దానికి కేటీఆర్ ఫోటోస్, తలసాని ఫోటోస్ అంటించారు. మొత్తం కూడా దిష్టి బొమ్మలో అంటిపెట్టారు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. అన్న ఏం చెప్తారు? ముఖ్యంగా తలసాని దిష్టి బొమ్మను అయితే మీరు అంటిపెట్టారు, దాంతో పాటు కేటీఆర్ ఫోటోస్ కూడా పెట్టడం జరిగింది. ఏం చెప్తారు? ఏదంటే ఇంతకన్నా ముందు కేటీఆర్ కూడా కొన్ని అనుచిత వాక్యాలు మాట్లాడిండు. రాహుల్ గాంధీని ఉరి తీయాలని. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, కేటీఆర్ ఇది మీ అయ్యే ప్రభుత్వం లేదు. ఇప్పుడు కష్టపడి వచ్చిన రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది. నువ్వు తిరుగు రోడ్ల మీద, నువ్వు ఎట్లా తిరుగుతావు? ఈసారి మేము కూడా చూస్తున్నాం. ఈసారి కేటీఆర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వు సరద్ద నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా నేను అడ్డుకుంటాం. యువజన కాంగ్రెస్ నీకు హెచ్చరిస్తున్నాం. ముందర తస్పై జాగ్రత్త. మాటలు వెనకకి తీసుకో. ఎందుకు ముక్కలు చేస్తావు? చేయనికి మళ్ళటప్పేం అయ్యా నాయన తాత పేరు చెప్పుకుని వచ్చి అనుకున్నావు. రేవంత్ అన్న కష్టపడి వచ్చిండు. నీ లేక ఆ పార్టీలు ఈ పార్టీలు మారాలే. రేవంత్ అన్న ఉన్నాడు ఇప్పుడు రూలింగ్ లా 200%. నేను ఏమన్నా అంటే ముక్కలు చేయనికే ఇదేం బ్రెడ్ ప్యాకెట్ కాదు. ముక్కలు చేయనికే నిన్ను చేస్తా మేము ముక్కలుగా. నేను ఏమన్నా అంటే నువ్వు ముక్కలు కాదు. రేవంత్ అన్న దర్దాపులా తిరిగి చూపి చాలు నువ్వేదంటే అది. సో ఇందాక మీరు తలసాని మరగా అని చెప్పి నినాదాలు కూడా స్లోగన్స్ కూడా అయిపోయింది. మా నాయకుడు మీకు వస్తే మేము ఎవరు చచ్చిపోయినాడు. మా దృష్టిలో వాడు ఎప్పుడు చచ్చిపోయిండు. గవర్నమెంట్ తలసాని రేవంత్ రెడ్డి అనేది పబ్లిక్ లీడర్. అంత మంచి పబ్లిక్ లీడర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. వాడు చేసినప్పుడే వాడు చచ్చిపోయిండు. అందుకే దిశ తలపెట్టినాం. అన్న ఎందుకు మరి ముఖ్యంగా సీఎం ప్లేస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి నాది ఒకటే మాట అన్నా. ఇప్పుడు రేవంత్ అన్న ఎవరు? సీఎంకే భద్రత లేదన్నా. ఈ నియోజకవర్గాల్లో ప్రజల పరిస్థితి ఏంది? వాడు సీఎంనే ముక్కలు చేస్తా అంటున్నాడు. మా లాంటి కార్యకర్తల పరిస్థితి ఏంది? ఇది ఏంటంటే ఇది ప్రజాక్షేత్రం. ఇలా అందరు కలిసిపోవాలా. నువ్వు సీఎంనే ముక్కలు చేస్తా అంటున్నావు. భయ్ మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎంత రౌడితం చేయాలి మా మీద? సీఎంని చంపేస్తుందా? నీకు ముక్కలు చేసి అంటుందా? మళ్ళీ మమ్మల్ని ఏం చేయాలి నువ్వు? అది నేను